జనచరిత్ర న్యూస్. సర్వీస్ రోడ్ బ్లాక్ తో ప్రజలకు ఇబ్బంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పురపాలక దుకాణ సముదాయం ముందు NH65 పై కనకదుర్గ అమ్మవారి గుడి ప్రాంగణ సమీపంలో సర్వీస్ రోడ్ బ్లాక్ చేసిన వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. హోటల్స్ నిర్వాహకులు సర్వీస్ రోడ్ మొత్తం ఆక్రమించి వ్యాపారం చేస్తూ వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. NH65 జాతీయ రహదారిపై కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సెంటర్, భువనగిరి టు విజయవాడ లింక్ రోడ్ లో నో పార్కింగ్ బోర్డులు పెట్టకుండా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు పడే విధంగా రోడ్లు వెంబడి ఉన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు బ్లాక్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రజలు సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు. సర్వీస్ రోడ్డుపై ఉన్న పురపాలక షాపింగ్ కాంప్లెక్స్ 15 ఫీట్ల రేకుల షెడ్డును పర్మనెంట్ గా పెంచి హోటల్స్ యజమానులు వ్యాపారం చేయడంతో పార్కింగ్ స్థలం ఆక్రమణ గురి కావడంతో ఆ హోటల్ వినియోగదారులు సర్వీస్ రోడ్డుపై వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులకి ముడుపులు ఇస్తే న్యాయం అవుతుందా, లేకుంటే అన్యాయమని రూల్స్ ని అక్రమదారులు పాటించిన పక్షంలో కట్టడాలు NHA అధికారులు ఎందుకు కూల్చివేస్తున్నారు? జాతీయ రహదారిపై నిబంధనలు తొంగల తొక్కి యథేచ్ఛగా వాడుకుంటుంటే చర్యలు ఎక్కడా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ పేరేం పేరే? జయలకిష్టయ్య. ఇక్కడ ప్రధాన రహదారి అయినటువంటి జాతీయ రహదారిలో ఇక్కడ సిగ్నల్స్ లేక పాదచారులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సిగ్నల్ వేస్తే బాగుంటుందా, వేయకుంటే బాగుంటుందా? వేస్తే బాగుంటదండి. చాలా వరకు ఇబ్బంది అవుతుంది, చాలా వరకు చనిపోతున్నారు, యాక్సిడెంట్ బాగా అవుతున్నాయి. ఇంతవరకు మీరు ఎన్ని యాక్సిడెంట్లు ఇక్కడ ఈ ప్రధాన కూడల్లో చూసారు? దాదాపు ఒక 30-40 చూడొచ్చండి. అది దృష్టిలో పెట్టుకొని సిగ్నల్స్ అవసరమా అనవసరమా? అవసరం సార్. ఆ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే అవసరమా? పోలీసు వాళ్ళని పెడితే మంచిగా ఉంటుందా? సిగ్నల్ చేయడం మంచిది. సిగ్నల్ చేయడం మంచిది. పోలీసు వాళ్ళు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. సిగ్నల్ ఏర్పాటు చేయాలండి. సిగ్నల్ ఏర్పాటు చేస్తేనే బాగుంటది. పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు. సిగ్నల్ అయితేనే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటది. దయచేసి మీరు ఆ పని చేయండి. థ్యాంక్ యూ అన్నా. మీ పేరేం పేరు? వినోద్. వినోద్. ఇక్కడ ప్రధాన కూడలైనటువంటి విజయవాడ టు హైదరాబాద్ హైవేలో చాలా ఇక్కడ సిగ్నల్స్ ఉండాలని ఎన్నో రోజులుగా అధికారులకు, అదేవిధంగా ఉన్నత అధికారులకు కూడా రిపోర్టింగ్ చేయడం అయితే ఎన్నోసార్లు పేపర్లో, టీవీలో వేయడం జరిగింది. ఇక్కడ సిగ్నల్ ఉంటే బాగుంటుందా, బాగుంటలేదా? మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. సిగ్నల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఖచ్చితంగా అయితే సిగ్నల్స్ పెట్టాలి. సిగ్నల్స్ పెట్టడం వల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయని అనుకుంటున్నారు? తగ్గుతాయి. ఎందుకంటే 4 రోడ్లు కాబట్టి సిగ్నల్స్ అనేది ఉండాలి కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఉమర్ నజీర్ సార్. నా పేరు ఉమర్ నర్సిరెడ్డి. ఉమర్ నర్సీర్. ఇక్కడ ప్రధాన కూడలైనటువంటి ఇక్కడ భువనగిరి టు విజయవాడ లింక్ రోడ్ ఉంటుంది. అదే విధంగా జాతీయ రహదారి అయినటువంటి విజయవాడ టు హైదరాబాద్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ లో సిగ్నల్స్ ఉంటే బాగుంటుందా, బాగుండదా? ఉంటే చాలా బాగుంటది సార్. సిగ్నల్ లేకపోవడం వల్ల ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. రోజుకొకటి బైక్ గానీ కార్ గానీ జరుగుతుంది. మినిమం లేదు, ఫ్లైఓవర్ వస్తుంది, వచ్చేసరికి టైం పడుతుండొచ్చు. మినిమం ఒక పోలీస్ ఆయన కొద్ది బార్ గార్డు కూడా కరెక్ట్ లేవు. పోలీసు ఉండి కొద్దిగా బైకులు పాస్ గానీ కొద్దిగా సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఉద్దేశం సార్. పబ్లిక్ టాక్ నిన్న కూడా ఒకటి బైక్ ఇక్కడ జరగడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఆడవాళ్ళు కూడా రోడ్డు దాటడానికి చాలా ఇబ్బందికరం. థ్యాంక్ యూ. నా పేరు లింగమ్మ. ఈ ప్రధాన కూడలైనటువంటి కనకదుర్గ టెంపుల్ దగ్గర 4 రోడ్లు లింక్ రోడ్లు ఉన్నాయి. ఈడ సిగ్నల్స్ ఉండాలా, ఉండొద్దా? ఉండాలి. సిగ్నల్స్ ఉండడం వల్ల జనాలకు ఏం లాభం? మనకు మంచిగా లాభం. మంచిది. జనాలు నడవడానికి ఇబ్బంది ఉండకుండా జరుగుతుంది. అదే అంటున్నా. మరి జరుగుతుందా, జరగదా? గట్టిగా చెప్పు. జరుగుతుంది. అది
సార్ మీ పేరు? కృష్ణయ్య కృష్ణయ్య. వ్యాపారస్తుని. ఏం వ్యాపారం? మీ పేరు? నా పేరు కొల్లూరు శ్రీనివాస్. కొల్లూరు శ్రీనివాస్. ఇక్కడ ప్రధాన కూడలైనటువంటి విజయవాడ టు హైదరాబాద్ కు ప్రధాన రహదారి ఉంది అక్కడ. అవును, ఇక్కడ సిగ్నల్స్ ఉంటే బాగుంటుందా, ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుందా? సిగ్నల్స్ ఉంటే బాగుంటుంది బాయ్. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆ విధంగా సిగ్నల్ ఉంటే ఆగిపోతారు కదా పబ్లిక్. సిటీలో కూడా ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే కామన్ గా అట్లా ఉంటుంది కదా. సిగ్నల్ ఉంటేనే బాగుంటుంది. లేదంటే ఫ్లైఓవర్ పడితే ఇక్కడ ఊరు అక్కడ ఊరు అటు ఇటు అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతుంది. వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడతాయి, ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఫ్లైఓవర్ వల్ల కొంతమంది చిరు వ్యాపారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటారు. మరి మీరు ఎట్లా అనుకుంటారు? వాస్తవానికి అది వాస్తవం. ఆ విధంగా ఉండదు పాపం. ఎందుకంటే పబ్లిక్ ని ఇక్కడ దారంబడి వెళ్తుంటే ఏదైనా కారు ఆపి పూలు పండ్లు కొనుక్కోనికి పోతారు. ఆ విధంగా లేకుండా ఫ్లైఓవర్ పడితే ఎవరు ఆగరు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు. అందు గురించే ఫ్లైఓవర్ కాకుండా సిగ్నల్ లాంటిది పెడితే చాలా బాగుంటుంది. మీరు ముఖ్యంగా అధికారులకు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కు మీరు చెప్పాల్సిన విషయం ఏంటి? ఫ్లైఓవర్ ఎందుకు ఏర్పాటు చేయాలి? ఫ్లైఓవర్ ఎందుకు ఏర్పాటు చేయాలంటే తీవ్రమైన యాక్సిడెంట్ల ద్వారా ప్రజలు చాలా నష్టపోతారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందు గురించి ఈడ సిగ్నల్ లాంటివి పెడితే చాలా బాగుంటుంది ఆలోచన. అందరికి శుభదాయకం అని చెప్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. అన్న మీ పేరు? నా పేరు గోపాల్. చిట్యాల. ఇక్కడ ప్రధాన కూడలైనటువంటి ఇక్కడ భువనగిరి లింక్ రోడ్డు, అదే విధంగా విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారి ఉంది. ఇక్కడ చిరు వ్యాపారులు ఈ సర్వీస్ రోడ్ ని కబ్జా చేసి వచ్చే పాదచారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంపై మీ ఉద్దేశం ఎట్లుందన్న? ఈ రోడ్డు దాటుతందుకు చాలా ఇబ్బంది. జనాలు నడుచుకుంటూ పోయేటోళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. అసలు రోడ్డు దాటే సమయంలో బండ్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఈ సెంటర్ లో ఎవరు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. దీనికి సిగ్నల్ పెట్టమంటే సిగ్నల్ కూడా లేవు. దీనికి ఒకటే విషయం, పైకి వెళ్ళి అండర్ పాసింగ్ చేస్తే ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటది. ఫుట్పాత్ మీద బతికేటోళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. ఒకటే విషయం, ఈ సెంటర్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల ఫుట్పాత్ ఏది అవుతారు అదే పాదచారులకు నడుస్తుంది ఇబ్బంది లేకుండా చెయ్యాలి. ఇది ఒకటి మాత్రం చిట్యాల ప్రజలు చాలా కోరుకుంటున్నారు. చుట్టుపక్కల